ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. మీ అందరికీ సుపరిచితులు చాలా ఛానల్స్‌లో మనకి వస్తూనే ఉంటారు. మన ఛానల్‌లో కూడా కొంత బ్రేక్ వచ్చింది. ఇక నుంచి కంటిన్యూగా రాశి ఫలాల ద్వారా మనందరికీ పలకరిస్తూ ఉంటారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు, సంఖ్యాశాస్త్ర, ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు నాయకంటి మల్లికార్జున శర్మ గారు. జూలై మాసానికి సంబంధించి మాస ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి మొదలు మీనరాశి వరకు వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంది గ్రహస్థితి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అనేది చాలా చక్కగా వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. గురువుగారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురువుగారి తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉందండి జూలై మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి వాళ్ళ యొక్క గ్రహస్థితి అంతా కూడా మనం ఆలోచన చేస్తే, ముఖ్యంగా వీళ్ళకి జన్మంలో అంటే కర్కాటక రాశిలో రవి, బుధ, శుక్రుల యొక్క కలయిక. హ్మ్. అంటే జూలై 12వ తారీఖు తర్వాత. జూలై 12 వరకు వాళ్ళకి వ్యయ స్థానం రవి యొక్క సంచారం, అలానే లాభస్థానంలో గురువు, అలానే లాభస్థానంలో కుజుడు యొక్క సంచారం, అలానే తృతీయ స్థానంలో కేతు యొక్క సంచారం, అష్టమంలో శని యొక్క సంచారం, హ్మ్. నవమంలో రాహు యొక్క సంచారం. ముందుగా అష్టమ స్థానంలో శని యొక్క సంచారాన్ని మనం తీసుకున్నట్లయితే, శని తిరోగమనంలో ఉంది. అంటే వక్రగతిలో ఉండటం, అలానే రెట్రోగ్రేడ్లో ఉండటం జరిగింది. రెట్రోగ్రేడ్లో ఉండటం వల్ల శని యొక్క దోషం అనేది తగ్గుతుంది. ఓకే. దోషం తగ్గటం అంటే అష్టమ స్థానంలో శని ఉంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు రావటం, హ్మ్. పనులన్నీ కూడా ఆలస్యం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఓహ్! అంటే మనకి జూలై నెలలో వక్రగతిలో ఉండటం వల్ల హ్మ్. వాళ్ళకు అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువ ఉంటుంది. హ్మ్. అంటే వాళ్ళకి సక్సెస్ కావటంతో పాటు ఏదైతే వాళ్ళు చేయాలనుకున్న ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉంటాయి. హ్మ్. అంటే అనుకున్న పనులన్నీ కూడా సాధించగలుగుతారు శని యొక్క ప్రభావం వల్ల. హ్మ్. అలానే ఆరోగ్యపరంగా కూడా వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఓకే. దానితో పాటు ఏకాదశ స్థానంలో గురువు యొక్క సంచారం. హ్మ్. అంటే లాభస్థానంలో గురువు ఉంటాడు. హ్మ్. లాభంలో గురువు ఉండటం వల్ల ఆస్తుల అమ్మకాలు, హ్మ్. ఆస్తులు కొనటాలు, హ్మ్. అలానే ఇళ్ళు కొనుగోలు చేయటం, హ్మ్. అలానే కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ రంగం వాళ్ళకి, ఓకే. అలానే ట్రేడ్ బిజినెస్ వాళ్ళకి, హ్మ్. షేర్ మార్కెట్ వాళ్ళకి, హ్మ్. వ్యాపారస్తులకి, హ్మ్. రాజకీయ నాయకులకి, హ్మ్. ఫిలిం స్టార్స్‌కి వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. ఓకే. కానీ ఆరోగ్యం అనేది బాగున్నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం అనేది ఒకటుంది. ఓకే. శని బాగున్నాడు. హ్మ్. కానీ వాళ్ళకొచ్చేటప్పటికల్లా కర్కాటక రాశి వాళ్ళకి ఏదైతే కొంత రవి వ్యయస్థానంలో ఉండటం వల్ల హ్మ్. మనం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించటం అనేది మంచిది. రైట్. దానితో పాటు ఇక్కడ శుక్రగ్రహం కూడా వాళ్ళకి ఏదైతే జన్మంలో ఉన్నాడో ఆరోగ్యాన్ని కూడా కొంత కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. హ్మ్. వివాహ సంబంధాలు దగ్గరకొచ్చినట్టు వచ్చి కొన్ని పోయే అవకాశాలుంటాయి. హ్మ్. అంటే జులై నెలలో సంబంధాలనేది కుదిరే అవకాశం అనేది తక్కువగా ఉంటుంది వీళ్ళకి. హ్మ్. హ్మ్. దానితో పాటు ఉద్యోగంలో అనుకూలంగా ఉంటుంది. టీమ్ లీడర్‌గా వెళ్ళే అవకాశాలుంటాయి. హ్మ్. ఉద్యోగంలో వీళ్ళకి ప్రాధాన్యత బాగా పెరుగుతుంది. వ్యాపారంలో బాగా ప్రాధాన్యత పెరుగుతుంది. హ్మ్. ప్రాధాన్యతతో పాటు కూడా సహకారం ఉండటం, హ్మ్. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో చాలా అద్భుతంగా ఉండే అవకాశాలుండటం. ఓకే. అంటే బలమైన యోగాలనేవి ఏర్పడే అవకాశాలు వీళ్ళకున్నాయి. హ్మ్. అంటే బలంగా యోగాలు ఏర్పడటంతో పాటు ప్రతి పనిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉంటాయి వీళ్ళకి. ఓకే. అంటే ఆదాయం అనేది బాగా అనుగుణంగా పెరిగే అవకాశాలు ఒకటుంటాయి. హ్మ్. అంటే ఖర్చులు భారీగా పెంచుకోవడానికి, అలానే ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూసుకుంటే అంటే ఉద్యోగము, వృత్తి అంటే ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అలాంటి వాటిల విషయంలో అన్నీ కూడా మంచి జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. ఓకే. అంటే టోటల్‌గా వీళ్ళకి కొద్దిగా ఆరోగ్యాన్ని కొద్దిగా మాత్రమే కాపాడుకుంటే సరిపోతుంది గానీ, అన్నీ కూడా అనుకూలమైన ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఓహ్! వీళ్ళకి. అంటే విదేశాల్లో వ్యాపారం చేయటం ఒకటే హ్మ్. కాకుండా గ్రీన్ కార్డ్ హోల్డర్స్ అంటారు. అంటే ఓకే. ఆ దేశం యొక్క పౌరసత్వం కూడా లభించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీళ్ళకి. హుహు. అంటే అలానే భార్యాభర్తల యొక్క బాండింగ్ బాగా పెరుగుతుంది. హ్మ్. అనుకూలమైన పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. ఓకే. అలానే గతంలో ఏదైతే కోర్టు కేసులున్నాయో అవన్నీ కూడా వీళ్ళ పరిష్కారం జరుగుతుంటుంది. హ్మ్. అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా పెరిగే అవకాశాలు, హ్మ్. అలానే అన్నదమ్ములు ఏదైతే వాటాలు పంచుకోవాలో అలాంటి వాటాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. పోటీ పరీక్షలకు కూడా సిద్ధమయ్యే అవకాశం ఉంటుంది. అంటే
ప్రతిదాన్ని కూడా వాళ్ళు తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా జాగ్రత్త. సీరియస్ తీసుకోవాలి వాళ్ళు. హ్మ్. హ్మ్. అంటే ప్రతిదీ కూడా లైట్‌గా తీసుకొని పోస్ట్ పోన్ చేయకూడదు వీళ్ళకి. రైట్. అంటే లైట్‌గా తీసుకొని పోస్ట్ పోన్ చేసే అవకాశాలనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదో హ్మ్. జరిగిపోతుందిలే అని చూసుకోకపోతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే. కాబట్టి మరిన్ని పరిహారాలు చేసుకుంటే కూడా వాళ్ళకి మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. కర్కాటక రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో చెప్పండి? ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయాలి హ్మ్. ఫస్ట్. తర్వాత సూర్యుడిని ఆరాధన చేయాలి. అంటే ఓకే. జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపగ్నం ప్రణతోస్మి దివాకరం అనే మంత్రాన్ని అలానే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. హ్మ్. అంటే సూర్యుడిని ఎప్పుడైతే మనం ఆరాధన చేస్తామో వాళ్ళకి మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే. అంటే సూర్యగాయత్రి మంత్రాలను కూడా అంటే ఓం ప్రభాకరాయుధే దివాకరాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని ఆదిత్యాయుధే సహస్రకిరణాయ ధీమే తన్నో సూర్య ప్రచోదయాత్ అంటే సూర్యుడి యొక్క ఆరాధన చేయాలి. ఓకే. వీలైతే ఇంటి దగ్గర సూర్యుడి యొక్క హోమాన్ని కూడా చేసుకోవచ్చు. రైట్. దానిలో చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి జరిగే అవకాశం ఉంది. కొంతమంది యొక్క సహకారం అనేది బాగా లభించే అవకాశం బాగా ఎక్కువ ఉంటుందమ్మా. ఓకే. కర్కాటక రాశి వారు చాలా బావుందండి మీకు. కర్కాటక రాశి వారికి మాసం అంతా చాలా బావుంది. ఒక ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తలు వహించాలి అన్నట్టుగా చెప్పారు. ఇంకా పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్ని తూచా తప్పకుండా చేయండి. ఏదేమైనప్పటికీ జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే సత్ఫలితాలు పొందవచ్చు. మన వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి చిన్న చిన్న మార్పులు మన లైఫ్‌ని అనేది చాలా వరకు టర్న్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యక్తిగత జాతకాలను పరిశీలించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు నాయకటి మల్లికార్జున శర్మ గారి అపాయింట్మెంట్ కోసం స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయొచ్చు. గురువుగారు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. మీ జాతకాల్ని పరిశీలించి మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎలాంటి దానాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.